అందరికీ నమస్కారం. ఈ రోజున యువ భారత్ టీవీ నుంచి బ్యూరో ఇన్ఛార్జ్ మనోహర్ గారు రావడం జరిగింది. సార్, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజున మా ఫీల్డ్ విజిట్ రావడానికి వచ్చినటువంటి మీకు వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. అదేవిధంగా నాన్నగారు వేటగారు మల్లికార్జున గారు, ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లివర్ లంగ్స్కు పురుగులకి చీడపీడకి లివర్ లంగ్స్ ఉండవు. చూడండి మనోహర్ గారు, అవి ఏంటంటే ఎప్పుడైతే అవి తిన్నప్పుడు అవి డైజెషన్ కాక చనిపోతాయి. ఇప్పుడు మామూలుగా మన మనుషులు లివర్ లంగ్స్ ఉంటే మనం తిన్నా మట్టి తిన్నా ఏం కాదు. ఆ మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తామని చెప్పాం కదా ఇందాక. ఎప్పుడైతే ఆ మట్టి ద్రావణం అవి తిన్నప్పుడు వాటికి లివర్ లంగ్స్ ఉండవు. అవి తిన్నప్పుడు అవి డైజెషన్గా చనిపోతాయి. ఆ విధంగా పురుగులను అడిగాడతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పురుగులు చీడపీడలు ఇప్పుడు మామూలుగా మనం ఉన్నాము, మన ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుంటాం. అవి చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి పురుగులు, ఇన్సెక్ట్స్, దోమలు. అవి ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసినప్పుడు ఆ చర్మ రంధ్రాల ద్వారా ఆ పురుగులు చర్మ రంధ్రం పడి ఆ పురుగులు అనేవి ఊపిరాడు గెలగలు కొట్టుకుంటాయి. ఎట్ట వేసుకున్న మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి. ఈ విధంగా 2021లో మేము ప్రారంభించాము. ఇది అంచులంచులుగా 2022, 23, 24, 25 దాదాపు 4 సంవత్సరాల నుంచి విజయవంతంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. అదే కాకుండా నూతన వరి వంగడాలు వేస్తుంటామండి మనం. నూతన వరి వంగడాలంటే ఇప్పుడు 2021 నేను ప్రారంభించాను. 2022లోనే నేను వేసా. KN 1635 అప్పుడు ఎవరికి తెలియదు. KN 1635 డేగా మురళీమోహన్ టీచర్ గారు అయితే గోడ్డాలంపాలెంలో ఆయన శ్రీధర్ సిద్ధి గారి దగ్గర నుంచి తెచ్చడం జరిగింది. దాన్ని నేను ఆయన దగ్గర నుంచి తీసుకొని వేయడం జరిగింది. 2023లో లావూరి కృష్ణ గారు క్రియేట్ చేసినటువంటి RNR 31479 అనే వరి వంగడం వేయడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం 2024లో శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేసినటువంటి ఈ KNM 12368 అనే వరి రంగడం వేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి ప్యాడీ వెరైటీ. ఇది ఏ రైతు సోదరమణులు వేసినా కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ప్రస్తుతానికి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా నూతన వరి వంగడాలు వేస్తాం మేము. ఈ విధంగా మీ సపోర్ట్ కూడా చాలా నాకు సంతోషకరంగా ఉన్నది. ఏంటంటే ఈ విధంగా ఈ B2B అయితే ఏమి, యువ భారత్ అయితే ఏమి, ఇలా రకరకాల టీవీ ఛానల్స్లో కూడా వాటి గురించి చెప్పడం, ఒక అవగాహన, అంటే మంచి కార్యక్రమాలకి ప్రోత్సాహం ఉంటేనే ఇంకా చేయాలన్న ఆశ ఉంటుంది. ఆ విధంగా మనం ఈ ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆ రైస్ కూడా మనము పండిస్తాం కదా, ప్రతి గింజ ఒక అమూల్యమే. మనం వాటిని డలార్లకి, మధ్యవర్తులకి ఎవరికి వేయకుండా వాటిని స్టోరేజ్ చేసుకొని మనమే వాటిని రైస్గా పట్టించి వినియోగదారుల గమ్యస్థానాలకి పంపించడం. అంటే ఈ వినియోగదారుల గమ్యస్థానానికి చేరినప్పుడే అది అంతిమ విజయం. ఈ విధంగా ఇంత కష్టపడి చేసిన దానికి కూడా దానికి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మనం ముందుకు సాగుతూ 10 మందికి మంచి ఆహారం అందిస్తూ కొంతమందికి జీవనోపాధి కల్పిస్తూ కొనసాగుతూ ఉంది. ఇదే విధంగా ఉన్నంత వరకు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా అనే వరి సాగు నవంబర్లో వేస్తాము. నవంబర్ 15 పైన మాత్రం పోసుకోవాలి. ఆ విధంగా నవంబర్లో ఆ తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. B2B నుంచి మనోహర్ గారు రావడం జరిగింది. సార్, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను హర్షత్ విహారం టీం తరపున నుంచి. ఈ విధంగా ఈ B2Bలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి, ఆ విధి విధానాల గురించి, నూతన వరి వంగడమైన KNM 12368 గురించి క్లియర్ కట్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అవేర్నెస్, అంటే 10 మంది రైతు సోదరీమణులకు కానీ, అదేవిధంగా రైస్ వినియోగదారులకు కానీ, ఇట్లా అందరికీ ఉపయోగపడే విధంగా ఆ వీడియోస్ అనేవి తీయడం మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అవేర్నెస్ ఉండాలి. ఏదో పంట పండించామా అయిపోయిందని కాకుండా దానివల్ల ఉపయోగం ఏంది, యూజ్ ఏంది, బెనిఫిట్ ఏంది, అవన్నీ మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. సార్, మిమ్మల్ని ఈరోజు కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సమాజంలో ఈ విధంగా ఆదర్శవంతమైన పనులు చేయడం అనేది ఒక చాలా గొప్ప విషయం. అది దాన్ని గుర్తించి వాటిని ప్రోత్సహించడం అనేది అది మరీ చాలా గ్రేట్. అది ఒక పెద్ద ఆదర్శం. అది ఆ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నత ఉద్యోగాలు కూడా ఆపేసి చేస్తున్నారనే ఉద్దేశంతో ఈయన B2B నుంచి రావడం జరిగింది. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.